హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో బెండకాయ ఫ్రై మా ఆయన కోసం చేస్తున్నా చూడండి. అందుకే కొద్దిగా చేస్తున్నాను. ఇట్లా చేయాలో ఫుల్ రెసిపీ పెడతా చూడండి. బెండకాయలు అయితే ఫస్ట్ తరుక్కోవాలి. ఈ విధంగా చక్రాలాగా ఉండాలి. లావుగా ఉండద్దు, సన్నగా ఉండద్దు. తరుక్కోవాలి. తరుక్కొని నూనెలో వేయించుకున్న తర్వాత మీకు ఫుల్గా చూపిస్తాను. ఇవాళ మంచిగా వేగాలి. కొంచెం గట్టిగా ఉండేటట్టు వేగితే బాగుంటుంది. క్రిస్పీగా తింటుంటే తినాలనిపించేలాగా ఉంటుంది. సన్నగా ఎగినంటే ముద్దలు ముద్దలు ఉంటుంది, వేస్ట్గా. ఇట్లా ఈ విధంగా అయిపోతే తీసేసుకోవడమే. తీసేసుకొని మంచిగా మనకి ఎన్ని కావాలో అన్ని బెండకాయలు కోసుకొని చక్కగా ఒక 1/4 కిలో నూనె వేసుకోవాలి. మంచిగా వేగించుకోవాలి. ఇట్లా ఇట్లా ఎగిచ్చేసేసుకొని అసలు మంట తగ్గించద్దు. మనం ఇట్లా తీసేలోపు మళ్ళీ నూనె ఫుల్గా వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు మళ్ళీ బెండకాయలు వేయాలి. ఇదే టెక్నిక్ అసలు మెయిన్. కొంతమంది వీళ్ళకి ఏంటంటే మంట తగ్గించేస్తారు. మంట తగ్గించేస్తే బెండకాయలు ముద్దలు ముద్దల్లాగా వస్తాయి. ఏం ఇట్లా ఇట్లా నురుగు వచ్చి పైకి ఇట్లా రావాలి చప్పుడు. నేనైతే ఒక 1/2 కేజీ బెండకాయలు తెచ్చాను ఫ్రెండ్స్. 1/2 కేజీ బెండకాయలకు కూడా ఇంతే ఫ్రై, ఇంతకంటే ఎక్కువ రాదు. మన ఇంట్లో ఒక 4 తినాలంటే 1 కేజీ బెండకాయలు అయితే ఈజీగా కావాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని మంచిగా లాస్ట్ ఇది 3వ ట్రిప్ వేసాను నేను లాస్ట్ కాబట్టి ఈ పచ్చిమిర్చి కూడా ఇంత వేసేసినామంటే దాంతోపాటు ఇది కూడా వేగిపోతుంటుంది. ఇట్లా కొద్దిగా పల్లీలు వేసేయాల. ఇంకొక 5 నిమిషాలు తీస్తామనంగా వేయాలి. మళ్ళీ దాని తర్వాతనైతే జీడిపప్పు ఇట్లా ముక్కలు ఉన్నాయి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే మంచిగా జీడిపప్పు కూడా తెచ్చుకోవచ్చు. నేనైతే ముక్కలు తెచ్చుకున్నాను. ముక్కలు జీడిపప్పు వేసేయాలి. ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఇట్లా ఇది కనపడాలా, నేను కనపడాలా, ఇట్లా తీస్తుంది. నేను కనపడాలా. లాస్ట్ వీడియో లాస్ట్ ఇదే వాయిస్ చెప్పుడు. ఇది నువ్వు పెడతావు రాదు, దీనికి ఫుల్ వీడియోకి వాయిస్ రాదు. బెండకాయ వేపుడు చేస్తున్నారండి, నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి గట్టిగా మాట్లాడు. రాత్రి బస్సులో తినడానికి పక్క రోజు ఆఫీస్లో తినడం కోసంగా బెండకాయ వేపుడు చేస్తున్నారు మా భార్యమని. గట్టిగా మాట్లాడు. బాగా చూసుకుంటుంది. అన్ని చెప్పగాక బెండకాయ ఫ్రై గురించి చెప్పు. బెండకాయ ఫ్రై నూనెలో వేపిడి ఇట్లాగ చేస్తే 2-3 రోజులైనా ఉంటుందండి. మీరు కూడా మీ భర్తలకు వండి పెట్టండి, బాగా బాగా తింటారు. ఉండి ఇంకా మసాలా వేయాలా. దీంట్లోనే 1 స్పూన్, చిన్న స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, ఇదంతా కలిపి దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఇట్లా తిప్పుకోవడమే. బెండకాయ ఫ్రై అయిపోయింది. ఇంతే. మనకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే ఇట్లనే వేసుకుంటాము. ఎక్కువ వేసుకోము, తక్కువ వేసుకోము. కానీ ఇంకా కొంచెం తక్కువ పడినట్టుంది. మళ్ళీ వేస్తా కారం, ఇంకో స్పూన్ వేస్తా, ఇంకో స్పూన్ ఉప్పు వేస్తా. లాస్ట్గా కొంచెం కరివేపాకు. ఇట్లా వేసుకొని బాగా తిప్పేసేసి పట్టుకో.
ఇప్పుడు చూపి వీడియో అని నన్ను ఇద్దరిని చదువుకుంటా. ఇదిగోండి బెండకాయ ఫ్రై ఫినిష్ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేడి వేడి బెండకాయ ఫ్రై వేసుకుంటుంటే బాగుంటుంది. దీనికి టెక్నిక్ చెప్పాలి చేసిన వాళ్ళండి ఈమె టెక్నికల్ చెప్తా. కర్రీ పాయింట్ రోజు ఇట్లా వేసుకుంటే మీరు 3 రోజులు అయినా కానీ ఫ్రై పాడవదు. ఇక్కడ ఊరు వెళ్తున్నప్పుడు టూర్లోకి వెళ్తున్నప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.